హాయ్ నమస్తే, నేను మీ తెలంగాణ మహేష్. తెలంగాణ రాష్ట్ర సర్కార్ సాదా బైనామాతో చేసుకున్న ఈ అసెంబ్లీలను క్రమబద్ధీకరణ కోసం ఒక జీవో విడుదల చేసింది. దాని విధి విధానాలు ఏంది, అసలు ఎవరు పట్టాలు చేస్తారు, అది విషయం ఏందో తెలుసుకునే ముందు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ తెలంగాణ మహేష్ యూట్యూబ్ ఛానల్. సాదా బైనామాల క్రమబద్ధీకరణ జీవో జారీ చేసిన సిసిఎల్ లోకేష్ కుమార్ పెండింగ్ దరఖాస్తులకే అవకాశం. విషయం ఏంటంటే సాదా బైనామా క్రమబద్ధీకరణకు జీవో మన సిసిఎల్ఏ లోకేష్ కుమార్ గారు ఒక జీవో జారీ చేసిరు. అది ఏంటంటే గతంలో పెండింగ్ ఉన్న దరఖాస్తులు మాత్రమే వీళ్ళు చేయనున్నట్టు ఒక జీవో జారీ చేసిరని చెప్పేసి చెప్తున్నారు. అసలు ఎవరు చేస్తారు, ఎవరు ఏందనే విషయం పూర్తిగా తెలుసుకుందాం. సాదా బైనామాల క్రమబద్ధీకరణకు జీవో జారీ చేసిన సిసిఎల్ఏ లోకేష్ కుమార్ పెండింగ్ దరఖాస్తులకు అవకాశం. రాష్ట్రంలో తెలంగాణ భూభారతి రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్స్ 2025 ప్రకారం సాదా బైనామాల క్రమబద్ధీకరణకు బుధవారం సిసిఎల్ఏ లోకేష్ కుమార్ గారు ఉత్తర్వులు జారీ చేశారు. 2020 అక్టోబర్ 12 నుంచి నవంబర్ 11 వరకు దాఖలైన అప్లికేషన్ల వరకే రెగ్యులేట్ చేయనున్నారు. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తలేదు, 2020 అక్టోబర్ 12 నుంచి నవంబర్ 11 వరకు, అంటే తెలంగాణ రాష్ట్ర టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో ఉన్న పెండింగ్ అప్లికేషన్ను ఇది చేయనున్నట్లు ఇది మనకు ఉత్తర్వు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఇది ఎప్పుడు అంటే అదే టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2020 అక్టోబర్ 12 నుండి నవంబర్ 11 వరకు చేసుకున్న దరఖాస్తులు ఉన్నాయి కదా. గతంలో వీళ్ళు సాదా బైనామా తర్వాత కొనుక్కొని పాపం సాదాపు గ్రామాలలో నమ్మకం మీద ఏదో సాదా చిన్న పేపర్ల మీద రాసుకొని కొనుగోలు జరుగుతూ ఉంటాయి. అదే అప్పట్లో వాళ్ళు సాదా బైనామా 2020 అక్టోబర్ 12 టు నవంబర్ 11 వరకు ఎవరైతే ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకున్నారో దాన్ని రెగ్యులర్ చేస్తారని చెప్పేసి ఈ జీవో జారీ తెలుస్తుంది. ROR 2020లో వీటిని పరిష్కరించేందుకు అవకాశం లేకపోవడంతో హైకోర్టులో కేసు ఫైల్ అయింది. ఇటీవల భూభారతిలో తీసుకొచ్చిన మార్పులకు అనుగుణంగా పరిష్కరించేందుకు అవకాశం ఉందని న్యాయస్థానం గుర్తించింది. దాంతో పెండింగ్ లో ఉన్న 9 లక్షల పైగా అప్లికేషన్ పరిశీలించి రెగ్యులర్ చేసేందుకు హైకోర్టుకు ఈ సిగ్నల్ ఇచ్చింది. అప్పుడు ఏంటంటే అప్పుడు తీసుకొచ్చిన కేసీఆర్ ఉన్నప్పుడు 2020 ROR చట్టంలో చేద్దామని అనుకున్నప్పుడు అది చేయడానికి వీల్లేదని చెప్పేసి వాళ్ళు కొంతమంది హైకోర్టుకి వెళ్ళారు అని చెప్పేసి జరిగింది. ఇప్పుడు ఏమైందంటే కొత్త భూభారతి చట్టం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక భూభారతి చట్టం తీసుకొచ్చినాక అదేంటంటే హైకోర్టు ఏం చెప్పింది, రెగ్యులర్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు 2020 ఈ మధ్యలో 9 లక్షల అప్లికేషన్లు 9 లక్షల అప్లికేషన్లు ఉన్నాయట. ఏది రెగ్యులర్ చేయడం కోసం 2022 అక్టోబర్ 12 నుంచి నవంబర్ 11 వరకు 9 లక్షల అప్లికేషన్ పెండింగ్ లో ఉన్నాయి. ఇవి రెగ్యులర్ చేసేందుకు అవకాశం ఉందని చెప్తున్నారు. ఇది ఎవరు చేస్తారంట అంటే ఈ మేరకు సిసిఎల్ఏ జిల్లా కలెక్టర్ను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు. భూభారతి చట్టం 2025 సెక్షన్ 6 సబ్సెక్షన్ 1 ప్రకారం ఆన్ రిజిస్టర్ డాక్యుమెంట్లను రెగ్యులర్ చేయనున్నారు. ఇది ఏంటి అంటే ఈ గ్రీన్ సిగ్నల్ జియోలో ఏముంది అంటే మన జిల్లా కలెక్టర్లకు ఒక ఆదేశం ఉత్తర్వులు జారీ చేస్తారు. ఏంటంటే భూభారతి చట్టం 2025
ఏంటి ఆ చట్టం? ఆ చట్టంలో ఏంటంటే సెక్షన్ 6 సబ్సెక్షన్ 1 ప్రకారం రిజిస్టర్ డాక్యుమెంట్ ద్వారా కొనుక్కున్నట్టయితే దాన్ని చేయనున్నట్టు రెగ్యులేట్ చేయనున్నట్టు చెప్తారు. వాస్తవానికి ఏంటంటే ఈ సాదా బయనామాతోనే చాలా వరకు జరుగుంటాయి. నాకు తెలిసి రిజిస్టర్ డాక్యుమెంట్ ఉండకపోవచ్చు చాలా మందికి. సరే అది ఎట్లా చేస్తారు ప్రభుత్వం అనేది చూడాలి. మరి దీని మీద వాళ్ళు పరిశీలించి మరి దీన్ని ఎట్లా చేస్తారని చూడాలి. రైతులు సాధారణ ధర కొనుగోలు చేసిన భూములను వారి పేరిట మ్యుటేషన్ కు అవకాశం లభించింది. 2014 జూన్ అంటే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నాటికి కొనుగోలు చేసినట్లుగా డాక్యుమెంట్ ఉంటేనే పరిగణలోకి తీసుకుంటారు. ఆ తర్వాత కొనుగోలు చేసిన వాడికి అవకాశం లేని జీవోలో స్పష్టం చేశారు. ఇక్కడి నుంచి చిక్కొచ్చి పడేది 2014 జూన్ 2 ఏంటంటే మీరు ఒకవేళ సాదా బైనామా కొనుక్కొని ఉండుంటే అది 2014 జూన్ 2 లోపు అయి ఉంటేనే మాత్రం ఈ మ్యుటేషన్ చేయడానికి మాత్రం అర్హులు. ఏదో కాగితాల మీద రాసుకొని జూన్ 2కు ముందు కాగితాలు రాసుకొని వచ్చి ఏదో ఆన్లైన్ చూపిస్తుంటే చేసే అవకాశం లేదు. కంపల్సరీగా ఆన్లైన్ చేసి ఉండాలి. దాంతో పాటు మీరు జూన్ 2, 2014 లోపు జూన్ 3 నుంచి ఒకవేళ మీకు సాదాబైనం అయినా ఒకవేళ ఆన్లైన్ చేసుకున్నా కూడా, అంటే ఆన్లైన్ కాదు ఒకవేళ సాదాబైనం ఉన్నా కూడా దాన్ని పరిగణలోకి తీసుకోరు. అది మళ్ళీ ఎప్పుడైనా 2020 అక్టోబర్ 12 టు నవంబర్ 11 ఈ 9 లక్షల మందికి మాత్రమే ఇప్పుడు మ్యుటేషన్ చేసే అవకాశం లభించింది. మరి తర్వాత ఒకవేళ ఇది చూసి దీనిపైన రెస్పాన్స్ చూసి మళ్ళీ ఏమన్నా వాళ్ళు ముందడుగు చేస్తారో తెలియదు. కానీ ఇప్పుడైతే మాత్రం 2020 అక్టోబర్ మరి నవంబర్ 11 వరకు వచ్చిన పెండింగ్ 9 లక్షల పెండింగ్ లో ఉన్న ఈ సాదా బైనామా మాత్రమే చేస్తున్నట్టు స్పష్టంగా మనకు అర్థమవుతుంది. రెండవది ఏంటంటే అది ఆ భూమి ఎప్పుడు కొనుక్కోవాలంటే జూన్ 2, 2014 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దినం ఉంది కదా, ఆ రోజు లోపల కొనుక్కున్నట్లయితేనే మీకు సాదా బైనామా ద్వారా దీన్ని మ్యుటేషన్ చేయనున్నట్లు సారాంశం. తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్స్ అండ్ పట్టాదార్ పాస్బుక్ యాక్ట్ 1971 ప్రకారం 2020 అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10 వరకు సమర్పించిన దరఖాస్తుల వరకే ఈ జీవో పరిమితం కానుంది. ఈ భూభారతి చట్టం 2025 సెక్షన్ 6 ప్రకారం ఆర్డీఓ స్థాయి అధికారి క్రమబద్ధీకరణ అధికారాలు కట్టబెట్టారు. మొత్తం దీని ఎపిసోడ్ ఏంటి అని అంటే మనకు క్లియర్ గా అర్థమయ్యేది ఏంటంటే ఈ పాస్బుక్ యాక్ట్ ప్రకారం ఇది ఏంటంటే 2020 అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10 మనం చెప్పినాం కదా, ఇదివరకు చెప్పినాం కదా, నవంబర్ 10 వరకు మీరు ఆన్లైన్ చేసుకుంటారు కదా. ఎవరు 2020 అక్టోబర్ ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో ఈ భూభారతి చట్టం 2025 సెక్షన్ 6 సబ్సెక్షన్ 1 ప్రకారం వీళ్ళకి హక్కులు లభించనున్నట్టు దీనికి ఎవరు ఉన్నారంటే ఆర్డీఓ స్థాయి అధికారి. దీని ఆర్డీఓ ద్వారా ఇది క్రమబద్ధీకరణ జరుగుతుందని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం మళ్ళొకసారి పునరాలోచించి ఎవరైనా నిజమైన రైతులు ఎవరు సాదా బైనామా కొనుక్కున్నారో వాళ్ళందరికీ క్రమబద్ధీకరణ చెయ్యాలి. చాలా పల్లెలో చాలా పెద్ద సమస్యగా మారుతుంది. గతంలో 100 సంవత్సరాల కింద కొనుక్కున్నా కానీ కొన్ని క్రమబద్ధీకరణ కాలేదు, ఆన్లైన్ చేసుకోలేదు వాళ్ళకి తెలియక. సరే ఆన్లైన్ చేసుకోకుండా మాన్యువల్ గా తీసుకొని చట్టపరంగా వాళ్ళకి హక్కులు కల్పించాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా మేము కోరుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తెలంగాణ మహేష్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.